అమర్ ఎప్పుడైతే కాఫీ చేసుకొని తాగుతాడో అది చూసి ఇంకా బాగా తన గతంలో గుర్తించుకుంటుంది. అమర్ బాగున్నప్పుడు తను ఎంత ప్రేమగా చూసేవాడో అలాగే ప్రతిసారి కాఫీ ఇచ్చినప్పుడు తనతో షేర్ చేసుకొని తనతో ప్రేమగా మాట్లాడు అంతా గుర్తించుకొని బాగా బాధపడుతుంది. ఎప్పుడైతే అమర్ చూస్తాడో మళ్ళీ బాగా ఏం తినాడు కామ్గా ఉంటుంది. బయట నుండి రాతాడు అంతా గమనిస్తూ ఉంటాడు. ఇంకా అలా చూస్తూ ఉంటాడు. ఇంకొకసారి ఏంటి బాగి ఇలా ఎప్పుడైనా చేశానా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. కానీ బాగి ఏం మాట్లాడలేకపోతుంది. ప్రతిరోజు ఉదయం మీరు నాతో ప్రతిసారి కాఫీ పంచుకునేవారు అని చెప్పి బాగా గుర్తించుకోండి. అంటే ఒక కేటర్కి ఇంత చాలా కాఫీ షేర్ చేయడం ఏంటి, నేను మీతో తప్పుగా ప్రవర్తించాను బాగి, నేను తీసుకున్నానా అని చెప్పి అమర్ అనగానే లేదు సార్ మీ కాఫీ షేర్ చేయడం అలవాటే అని చెప్పి బాగా ఏంటి నాకు అలవాటా అని చెప్పి అమర్ అనగానే అవును సార్ ఆఫీస్లో కూడా అంతే నాకు సార్లు కాఫీ పోయించేవారు. రాతోడు అనగానే ఏంటి నేను నీకు కూడా షేర్ చేసేవాడినా అని చెప్పి అమర్ అనగానే అవును మీ కేక్ టేకర్ డ్రైవర్ అని చెప్పి తేడా ఏముండదు మీ పక్కన వాళ్ళు మీ వాళ్ళు అనుకుంటారు అని బాగి అనగానే మీరు ఎంతో మంచి మనసు సార్, మీ అంత పెద్ద స్థాయిలో ఉన్న మీకు కొంచెం గర్వం అహంకారం ఏమి లేవు అని రాతోడు అనగానే మీకు అంత మంచి మనసు ఉండబట్టే కదా, మీకు అసలు అంత మంచి బుద్ధి ఉండబట్టే మీరు నాకు కాఫీ షేర్ చేశారు సార్ అని చెప్పి బాగా కవర్ చేస్తూ మాట్లాడుతుంది. కానీ అమరేమో అసలు మీరు ఏదో నిజాన్ని దాచి కవర్ చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పి అమర్ డౌట్గా అంటూ ఉంటాడు. లేదు లేదు సార్ ఆయన మీ దగ్గర మేమేం దాస్తాము అని బాగి అనగానే అవును సార్ మీరు ఎంతో మంచివారు కదా అన్న డౌటే లేదు. మిస్ అమ్మ సార్ కాఫీ ఇచ్చారు కదా పిల్లల్ని రెడీ చెయ్యి స్కూల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. సరే అని చెప్పి ఇంకా బాగా వెళ్ళిపోతుంది. సార్ పిల్లలు స్కూల్ టైం అవుతుంది నేను వెళ్ళి బండి రెడీ చేస్తాను అని చెప్పేసి ఇంకా రాతోడు బాగా తప్పించుకుంటూ ఉంటారు. కానీ అమర్కి మాత్రం ఏదో మూల డౌట్ వస్తుంటుంది. పదే పదే ఇంకా బాగితో కాఫీ షేర్ చేసుకోవడం అంతా గుర్తించుకుంటూ ఉంటారు. బాగి పక్కకి అమర్చిన కాఫీని తాగుతూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా రాతోడు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. యాదమ్మ అలాగే మనోడు రావడం గమనిస్తుంటారు. ఏంటి యాదమ్మ ఈసారి కూరగాయల సాగుతూ బయటకు వస్తున్నారా అని చెప్పి రాత్రి మాటకి ఏంటి అన్నావు రాతోడు యాదమ్మ అంటే కూరగాయల తాడ వెళ్ళాలంటున్నా అని రాతోడు అనగానే సాకు అని అన్నావు అని చెప్పి యాదమ్మ అడుగుతుంది. ఏంటి సాక సంత అన్న సంతకెళ్ళి కూరగాయలు తెచ్చారుగా అని రాతోడు అనగానే కనపట్లేదు అని చెప్పి యాదమ్మ కోపం మాట్లాడుతుంది. చూసావా ఆ రాత్రి ప్రతిసారి మనసులో పెట్టుకొని మాట్లాడుతాడు అని యాదమ్మ అనగానే సరే ముందు అక్కడ ఆ బుజ్జం సంగతి చూద్దాం ముందు కోడలు పక్క పెట్టి వచ్చాయి అని చెప్పి మనోడు మెల్లిగా మాట్లాడుతుంది. సరే అని చెప్పి యాదం వెళ్తాడు. ఇంకా మనోడు పైకి వెళ్తుంది. అక్కడేమో వంటగదిలో బాగా పాలు కాస్తాడు. యాదం కూరలు చెప్పి పెట్టి ఇంక బయటకు వచ్చేస్తుంది. అప్పుడే పిల్లలు వచ్చి గుడ్ మార్నింగ్ అని చెప్పి అంజు ఆనంద్ ఆకాష్ చెప్తూ ఉంటారు. గుడ్ మార్నింగ్ కానీ మీరేంటి ఇంకా రెడీ అవ్వలేదు స్కూల్ టైం అవుతుంది అని రాతోడు అనగానే ఇంకో రాతోడు మా హాలిడేస్ ఇంకా కాలేజ్ మర్చిపోయేవి ఏంటి అని చెప్పి అంజు ఓహో అవును కదా అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. పిల్లల కోసం బాగి పాలు తీసుకొస్తాడు. మిస్ అమ్మ మిల్క్ అని చెప్పి అంజు కాఫీ అని ఆనంద్ ఆకాశ ఒకరు చెప్తూ ఉంటారు. తెస్తున్నాను 5 నిమిషాలు అని చెప్పి బాగి అంటాడు. ఇంకా మనోరి అదే పనిగా రమేష్ చెప్పి మాట గుర్తించుకొని అసలు భుజం చూడాలని చెప్పి యాదంతా కలిసి ఇంకా భుజం రూమ్కి వెళ్తూ ఉంటుంది. భుజమ్మ దుప్పటి కప్పుకొని నిద్రపోవడం మనోడు చూస్తుంది. పదే పదే రమేష్ మాటలు గుర్తించుకుంటుంది. ఇది అరుంధతి బుజ్జమ్మ బుజ్జమ్మ అరుంధతి అరుంధతి ఏ శక్తులు ఈ బుజ్జమ్మ కూడా ఉన్నాయని చెప్పి రెండు మాట గుర్తించుకుంటూ అదే పని చూస్తూ ఉంటుంది. సరే ఒకసారి వెళ్తా అని చెప్పి సైకిల్ చేస్తే మనోడు మెల్లింగా వెళ్తుంది. ఇంకా బెడ్షీట్ సిద్ధమవుతుంది. ఒక్కసారిగా బెడ్షీట్ తీసిపోతుంది. తీసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇంకా అరుంధతి రూపం కనపడుతుంది. ఇంకా ఒక్కసారిగా భయపడి మళ్ళీ ముసుకేసేసి ఇంకా మనోడు భయపడిపోతాడు. యాదం ఒకసారి చూస్తుంది. ఇదేంటి ఏమైందని చెప్పి గమనిస్తాడు. కానీ పదే పదే అరుంధతి రూపమే కనిపిస్తాడు. ఇంకా భయం వేస్తూ ఉంటుంది. ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే పదే పదే ఇంకా బుజ్జమ్మని అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా భయపడిపోతే 6 6 అని చెప్పి అదే పనిగా మనోడు కంగారు పడిపోతూ ఉంటుంది. యాదమ్మ చాదమ్మ అని చెప్పి చంప గో అక్కడ 6 6 6 అరుంధతి చంప అని చెప్పి మనోడు అరుస్తుంది. ఏంటి అరుంధతి ఏంటి అని యాదమ్మ అనగానే అది అక్కడ పడుకుంది. అరుంధతి అని చెప్పి మనోడు అంటుంది. కానీ చంప ఏం పరుచుకున్నట్టు చూస్తుంది. మీకు అనిపించా ఏంటి చనిపోయిన అరుంధతి ఎలా పడుకుంటుంది అని అదే పనిగా యాదమ్మ అనగానే లేదు చంప కాబట్టి నువ్వు వెళ్ళి బెడ్షీట్ ఓపెన్ చేసి చూడు వెళ్ళు అని చెప్పి మనోడు అదే పని యాదమ్మ పంపిస్తున్నాడు. ఇంకా యాదమ్మ ఇంకా అదే పనిగా వచ్చి బెడ్షీట్ ఓపెన్ చేస్తుంది. కానీ మనోడు భయంతో మొహం మూసుకుంటూ ఉంటుంది. ఇంకా ఒకసారి తీసి చూస్తుంది. దాని బుజ్జమ్మ కనపడుతుంటుంది. ఇదేంటి నవ్వుతూ ఇదిగో చూడు మనోహరి తన బుజ్జమ్మ అని చెప్పి యాదమ్మ అంటాడు. ఇంకా మనోడు చూస్తూ ఉంటుంది. కళ్ళు తీసుకుని పదే పదే కళ్ళు తీసుకొని చూస్తూ ఉంటుంది. ఇదేంటి నాకు
నాకు అరుంధతి కనపడింది అని చెప్పి మనోడు అంటూ మళ్ళీ దగ్గరికి వస్తుంటది. లేదు చంప అని చెప్పి మనం చెప్పవుతుంది. కానీ పదే పదే ఇంకా బుజ్జమ్మ చూస్తుంటది. బెడ్షీట్ అంతా తీసి గమనిస్తుంటది. ఏంటి బుజ్జమ్మ చూసి అరుంధతి అనుకొని భయపడ్డావు, నీకు ఆ రణవీర్ మాటలు బాగా తలకెక్కినట్టున్నాయి అని చెప్పి యాదమ్మ మాట ఉంది. అప్పుడే ఇంకా బుజ్జమ్మ లెగిస్తుంటది. అదేంటి అప్పుడు అని చెప్పినట్టు నమ్మట్టు అన్నావు, ఇప్పుడు నేను అంత భయపడుతున్నాను చెప్పి యాదమ్మ అడుగుతూ ఉంటుంది. బుజ్జమ్మ లేచి ఊళ్ళేసుకొని చూస్తూ ఉంటుంది. ఇంకెద్దరిని గమనిస్తూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ మనోహరి ఆంటీ, గుడ్ మార్నింగ్ యాదమ్మ అని చెప్పి బుజ్జం పాటిస్తుంది. కానీ మనోహరి మాత్రం భయంతో చూస్తుంది. మీ ఇద్దరు ఏంటి నా రూమ్లో ఉన్నారు అని బుజ్జం అనగానే, ఓహో నన్ను నిద్రలేపడానికి వచ్చారా, ఇదిగో నన్ను నిద్రలేపడం అంటే మీకు అంత ఇష్టమా ఏంటి అని చెప్పేసి బుజ్జం అనగానే, చంప ఏంటి అలా మాట్లాడుతుంది అని మనోహరంగానే, ఆ పిల్ల మామూలుగా మాట్లాడుతుంది అని యాదమ్మ అంటుంది. నేను బాగా టైర్డ్ అయిపోయాను కదా, అందుకే ఎక్కువసేపు నిద్రపోయా, ఫ్రెష్ అయ్యి పాలతో ఆడుకోవాలి అని చెప్పి బుజ్జ మంటలు వేసి వెళ్ళిపోవడం మనం చూసి షాక్ అవుతుండదు. పదే పదే గమనిస్తుండదు. ఇదిగో అంటే రోడ్లతో ఫైట్ చేసి అలసిపోయని చెప్పి అంటుంది కదా, ఇప్పుడు దీనికి కథ చెప్తా అని చెప్పేసి మనోరంగానే ఒక్కసారిగా అరుంధతి అని చెప్పి మనోడు కావాలని పిలుస్తాడు. ఇంకా ఒకసారి బుజ్జం ఆగిపోతుంది. ఇంకా అలాగే చాలా కోపంగా చూస్తుంది. ఏంటి మనోహరి అని చెప్పి వాయిస్ మార్చి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా మనం భయపడిపోతుంటుంది. పదే పదే బుజ్జం చూస్తుంటుంది. దాని యాదమ్మ మాత్రం మామూలు చూస్తుంటుంది. ఆంటీ అని చెప్పి మళ్ళీ బుజ్జం పిలుస్తుంటుంది. దాని మనోహరికి అర్థం కాదు, ఏమైనట్టు ఇదేంటి నాకు అరుంధతిలో కనపడుతుంది, అరుంధతి పిలిచి కనిపిస్తుంది. మళ్ళీ అదేంటి అరుంధతి అని పిలగానే ఆగి నువ్వేంటి రియాక్ట్ అయ్యావు అని చెప్పి మనోహరి అనగానే, అవును నేను అరుంధతినే కదా మనోహరి ఆంటీ ఆంటీ అని చెప్పి సంబంధం లేకుండా బుజ్జమ్మ మాట్లాడుతుండదు. కానీ మనోహరి అయ్యమ్మని కన్ఫ్యూజ్ అయిపోతాడు, టెన్షన్ పడిపోతుంది. నువ్వు బుజ్జమ్మ కదా అని మనోహరి అనగానే, అది నన్ను ఇంక నేను మర్చిపోయారా ఏంటి మనోహరి ఆంటీ, అసలు పేరు అరుంధతి అని చెప్పి బుజ్జం అన్న మాటలకి మనోహరి బయటపోతుంటుంది. నేను అరుంధతి నుంచి బుజ్జం చెప్పడం విని బయటపోతూ ఉంటుంది. మళ్ళీ మాట్లాడుతున్నాను ఆంటీ అని చెప్పి బుజ్జానికి వాష్రూమ్కి వెళ్తూ ఉంటుంది. తను మనల్ని భయంగా చూస్తాడు. యాదమ్కి అడ్డగా చూస్తుంది. ఇంకా లాన్లేమో అంజు ఆనంద్ ఆకాష్ ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. బుజ్జమ్మ ఫ్రెష్ అయ్యి కిందకి వస్తుంది. రాతోడు చూసి గుడ్ మార్నింగ్ బుజ్జమ్మ అనగానే, గుడ్ మార్నింగ్ రాతోడు అని చెప్పి బుజ్జమ్మ కానీ, అదేంటి ఎప్పుడు రాతోడు అంకుల్ అనిపించదు, ఏం కొత్తగా రాతోడు అనిపిస్తుంది అని చెప్పి ఇంకా రాతోడు అనుకుంటూ ఉంటారు. ఇదిగో అందరు తగ్గదు నువ్వు ఒక్కదాని తప్ప అని చెప్పి బాగి వచ్చి బుజ్జం పాలిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ అమ్మా అని చెప్పి బొగ్గు మీద బుజ్జం కిసి పెడుతుంది. ఇదేంటి పొద్దు పొద్దున ముద్దులు పెడుతున్నావు అని బాగి అనగానే, అప్పుడు పెట్టలేకపోయాను కదా బుజ్జమ్మ అని, ఎప్పుడు అని బుజ్జమ్మ అదే పని బాగా పెడుతుంది. అంటే నేను బిజీ ఉన్నాను కదా, ఈ రోజు నుండి ప్రతిరోజు పెట్టించుకుంటాను అని చెప్పి బుజ్జం అనగానే, ప్రతిరోజు అలాగంటే వాళ్ళే కానీ ఇలా మాయలు పడిన మర్చిపోతాలే అని బాగి అనగానే, నేను మర్చిపోను ఆయన మర్చిపోను అని చెప్పి బుజ్జం అమ్మని చూపిస్తుంది. అమ్మని వచ్చి ఇంకా అమర్ అరుంధతి ఫోటో చూస్తూ ఉంటాడు. ఇంకా బాగి అలాగే రాత చూస్తూ ఉంటారు. ఇంకా మెల్లింగా బాగి వెళ్ళి ఇంకా అమ్మది వస్తుంది. అవును రాతోడు ఏంటి బుజ్జం కొత్తగా ప్రవర్తిస్తుంది అని బాగి అనగానే, అవును కొత్తగా ప్రవర్తిస్తుందని రాతోడు అంటూ ఉంటాడు. ఇదిగో ఏమండి అని చెప్పి బుజ్జం పిలుస్తాడు. ఇంకా అమ్మ అలాగే ఇంటికి చూస్తుంటారు. కానీ రాతోడు బాగికి ఏం అర్థంగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా అరుంధతిలో మాట్లాడుతాడు. మళ్ళీ కవర్ చేస్తూ, ఏమండి అని పిలిచావు కదా అని చెప్పి అమరంగానే, గుడ్ మార్నింగ్ సార్ మళ్ళీ డాడీని పిలుస్తాను అని చెప్పి బుజ్జం కవర్ చేసి మాట్లాడుతుంది. ఇంకా బాగి రాతోడికి ఏం అర్థంగా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇదేంటి డౌట్ లేదు మిస్ అమ్మ, బుజ్జం అరుంధతి మన లక్షణాలు మీద బయటకు వస్తున్నాయి రాత్రి. అవును అచ్చం బుజ్జమ్మ అక్కలాగా ప్రవర్తిస్తుంది అని చెప్పి బాగా డౌట్ వస్తాడు. నేను బర్త్డే గ్రాండ్గా సర్వ్ చేశాను డాడీ, ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకా బుజ్జం అంటూ అమ్మ చేపట్టుకొని ఇంకోగానే కిస్ చేస్తూ ఉంటుంది. హ్యావ్ ఎ నైస్ డే అని చెప్పి బుజ్జం అనమాట అమ్మ సంతోషపడుతూ ఉంటారు. ఇంకా సరే అని చెప్పి చూస్తూ ఉంటాడు. అదంతా చూసి బాగా రాతాడు. ఇంకా కంగారు పడుతూ ఉంటారు. ఇంకా అరుంధతి ఫోటో అమ్మని అలాగే చూస్తూ ఉంటారు. ఆ తర్వాత పాగ్లాస్ బుజ్జమ్మ లాన్లోకి వస్తుంది. ఆనంద్ ఆకాష్ అంజు అదే పని ఫుట్బాల్ ఆడుతుంటారు. ఒక్కసారిగా ఆనంద్ చాలా ఫోర్స్గా ఫుట్బాల్ తంతాడు. అప్పుడు అది ఏంటని చెప్పి బుజ్జం తగిన భయంతో ఆనంద్ ఆకాష్ అంజు భయపడుతుంటారు. బుజ్జం ఒక్కసారిగా ఆ బాల్ ఈజీగా క్యాచ్ చేస్తుంది. బుజ్జమ్మ అని చెప్పి ఆనంద్ ఆకాష్ అంజు కంగారు పడి బుజ్జం తిరిగి వెళ్తూ ఉంటారు. బుజ్జమ్మ చూసుకోలేదు, చాలా ఫోర్స్గా కొట్టాను అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటారు. సారీ అని అంటూ ఉంటారు. నేను చూసుకోలేదు, బాల్ నేను గట్టిగా నీకేం తగిలిందా అని చెప్పి ఆనంద్ కంగారు అడుగుతూ ఉంటారు. బాధపడకనే నాకేం కాలేదు కదా, నేను బాల్ పట్టినాను కదా, నాకేం కాదు అని బుజ్జం అనగానే, ఇదిగో
పాలు తాగి బుజ్జమ్మ ఆడుకుంది కానీ అని చెప్పి అంజు అని మీరు ఆడుకుంటూ ఉండండి అక్క, నాకు వేరే పని ఉంది అని చెప్పి బుజ్జమ్మ అనగానే వేరే పని ఏంటి బుజ్జమ్మ అని చెప్పి ఆనందంగానే నేను వేరే వాళ్ళతో మాట్లాడాలని చెప్పి బుజ్జం అనగానే ఎవరితో మాట్లాడాలి అని చెప్పి ఆకాశ్ అడుగుతూ ఉంటాడు. మీరు ఆడుకోండి అన్నయ్య వస్తా అని చెప్పి బుజ్జమ్మ సరే మన ముగ్గురు ఆడుకుని చెప్పేసి ఆనంద్ అంటున్నాను. ఇంకా ముగ్గురు వెళ్ళి మళ్ళీ లాన్లో అదే ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. ఇంకా బుజ్జం పాలు తాగిసి ఇంకా పక్కన పెట్టి అదే పని చూస్తున్నాడు. చిత్రగుప్తులను పక్కన ఉంటూ ఉంటాడు. బుజ్జమ్మ వెళ్ళి చిత్రగుప్తుని గుడ్ మార్నింగ్ పాటిస్తుంటాడు. ఇదేంటి నేను నీకోసం చూస్తే నీకు తెలుసు భారీ కానీ చిత్రగుప్త అనగానే నాకు అన్ని తెలుసు బుజ్జం అనగానే నీకు ఎప్పుడు కనపడుతున్నా అని చిత్రగుప్త అంటూ ఉంటాడు. అదేంటి కొత్తగా ఆడుతాను చిత్రగుప్త గారు, మీరు ఎప్పుడన్నా కనిపిస్తున్నారు బుజ్జం అనగానే మేము అడిగేది గత జన్మ గురించి కాదు ఇప్పుడు ఈ జన్మ గురించి చిత్రగుప్త అనగానే ప్రతి జన్మలో మీరు నాకు తోడుకొని చెప్పేసి నాకు మాట ఇచ్చారు కానీ బుజ్జమ్మ చిత్రకు షాక్ అయిపోతుంటాడు. నేను అలా మాట ఏమి ఇవ్వలేదే, నేను ఆంగ్లికంగా నువ్వే తీసుకొని నువ్వే మానవుడిలా పుట్టావు అని చెప్పేసి చిత్రు అనగానే నేను పుట్టలే చిత్రగుప్త గారు, ఇదిగో మీరే పుట్టించారు అని చెప్పి బుజ్జమ్మగానే ఏదైతే అయిందిలే, ఇదిగో నీకు మరో జన్మ అయినట్టే కదా, అప్పుడు జన్మ నాకు చాలా ఇబ్బంది పెట్టావు, ఈ జన్మ మాకు ఇబ్బంది పెట్టకు అని చెప్పి చిత్రగుప్త మాటలకి అయ్యో రామా ఇబ్బంది పెడుతున్నానా అని బుజ్జం అనగానే ఒకటా రెండా ఎన్నన్నీ చెప్పాలి, మేము మన లోకల్ పాపంలో సలసల కాగే నూనెలో వేసి వాళ్ళము దాన్ని నువ్వు వేపు తింటున్నావుగా, అసలు మీరు లేక మేము 5 సంవత్సరాలు చాలా ప్రశాంతంగా ఉన్నాను, మళ్ళీ మొదలెట్టావు కదే పువ్వు పుట్టగానే పరిమించ అంటారు కదా, నువ్వు ఎంత చిన్న వయసు శక్తులని ప్రయత్నిస్తున్నావుగా అని చిత్రగుప్తంగానే నా శక్తులున్నా చిత్రగుప్త గారు అని చెప్పి బుజ్జమ్మగానే ఇదిగో ఈ నటనే వద్దు, నీకు గత జన్మని చెప్తున్నాను అమ్మాయిని యాక్ట్ చేసి నువ్వు నాకేం చెప్పాకు, ఇదిగో జన్మ మారింది నీకు నా కాదుగా, మాకు ఒకటే జన్మ, నీకు తెలివితేటలు మా వద్ద ఏమి ఉండవు అని చిత్రగుప్తంగానే ఊరుకొని గుర్తుగారు చిన్నపిల్ల నాకు శక్తులు అంటాయి ఏంటి అని బుజ్జం అనగానే నమ్మను, నేనే కాదు మా ప్రభు కూడా ఏం నమ్మరు చిత్రగుప్తంగానే అవును అందరూ బాగున్నారు గుప్తా గారు అని బుజ్జమ్మగానే ఇప్పుడు దాకా అందరూ బాగానే ఉన్నారు, ఇక పై ఎలా ఉంటుందో ఏంటో, ఇప్పుడే నువ్వు ఇలా చేస్తున్నావు అంటే ముందు ముందు ఇంకేం చేస్తావు, ఇంకా ఎన్ని విన్యాసాలు చూడాలో అని చెప్పి గుప్తా గారు అనగానే ఊరుకోండి గుప్తా గారు అని చెప్పి బుజ్జమ్మ అంటాడు. అప్పుడే ఇంకా మనవరి అలాగే యాదం వస్తూ ఉంటారు. ఇంకా బుజ్జమ్మ నాన్ స్టాప్ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఇదేంటి ఇది ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి మనోడు డౌట్ గమనిస్తాడు. అదే పని షాక్ అయి కంగారు పడి చూస్తాడు. బుజ్జమ్మ ఏంటి ఎవరితో మాట్లాడుతుంది అక్కడ ఎవరు లేరుగా అని చెప్పి మనోడు డౌట్ గమనిస్తూ ఉంటుంది. టెన్షన్ పడిపోతుంది, చుట్టుపక్కల అంతా చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఏ చంప అదేంటి పిచ్చిదాన్ని దాని మారుకుంటుంది అని మనోడు తనేం పిచ్చిది కాదు, ఇదిగో తన ఒంటరిగా ఏం లేదు అని యాదమ్మంగానే తన పక్కన ఎవరు లేదు మనోడు అంటుంది. ఉన్నారు అని చెప్పి యాదమ్మంగానే ఏంటి అరుంధతి ఉందా మనగానే కాదు ఈ పెళ్ళే అరుంధతి అని యాదమ్మంగానే మరి దాని పక్కన ఎవరున్నారు మనోడు కంగారు పడుతుంది. ఆ పిల్ల పక్కన ఒక దైవశక్తి ఉందని చెప్పి అను చెప్పాడు కదా అని యాదమ్మంగానే ఏంటి దైవశక్తిని మనం అడుగుతుంది. అవును అని చెప్పి యాదమ్మ తన దిగుదృష్టితో ఒకసారి చూస్తూ ఉంటుంది. ఇంకా అంతా గమనిస్తూ ఉంటుంది. ఇంకా అదే పని సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. ఓహో తన దగ్గర ఎవరున్నారో అని చెప్పి ఒక్కసారిగా తన బాయ జలంతో చూస్తుంది, షాక్ అయిపోతుంది. ఇంకా చిత్రంతో కనబడుతూ ఉంటాడు. ఇంకా యాదం భయపడి మనం గమనిస్తూ ఉంటుంది. ఏంటి చంప ఏమైంది అని మనం కానీ ఆ దైవశక్తి ఎవరో కాదు మనోహరి సాక్షాత్ చిత్రగుప్తుడే అని చెప్పి యాదం చెప్పని మనం షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా చూస్తూ ఉంటుంది. ఇంకా యాదం భయపడిపోతూ చిత్రగుప్తుడు ఉండడం వల్లే అప్పట్లో అరుంధతి ఆత్మని మనం ఏం చేయలేకపోయాం కదా, ఇప్పుడు అదే చిత్రగుప్తుడు ఈ పిల్లకి అండగా ఉన్నాడు అని చెప్పి యాదం చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమా అని మనోడు అనగానే అవును అనుమానం ఏం లేదు మనోడు చెప్పింది నిజం, ఈ పిల్లే మళ్ళీ పుట్టిన అరుంధతి, ఇక నువ్వేం చేయలేవు, నీ పత్నం స్టార్ట్ అయింది, నీకు చావు దగ్గర పడింది అని యాదం అనగానే ఇదిగో అది పుట్టక ముందు బెదిరిస్తున్నావు, ఇదిగో అది నన్ను ఏం చేయలేదులే అని మనం కానీ అప్పుడు వేరే ఇప్పుడు వేరే నీ లెక్క సరిపోయే టైం వచ్చింది అని యాదం అనగానే అంత లేదు అప్పుడు దాకా నేను ఊరుకుంటా అనుకుంటున్నావు ఏంటి అని యాదం అనగానే నిన్ను ఆ ఘోరం మించిన మంత్రగాన్ని తీసుకొస్తానుగా అని మళ్ళీ పుట్టిన అరుంధతిని మళ్ళీ మట్టిలో కలిచేస్తా అని చెప్పేసి మనోడి మాటలకి బుజ్జమ్మ సరే ఓకే అని చెప్పి మనం చేయి చూపిస్తూ అంటూ ఉంటుంది. ఒక్కసారి మనం షాక్ అవుతుంది. చిత్రగుప్త అంతా గమనిస్తూ ఉంటాడు. అలాగే మనోడికి భయపడిపోతుంది. ఏదైనా నా సైకిల్ చేస్తుంది, నువ్వు కయ్యాన్ని కాలు దూకుతున్నావు కదా దానికి తను సై అంటుంది అని యాదమ్మంగానే మనం భయపడిపోతుంది. ఇక్కడ మనం అనుకున్న మాటలు అక్కడ దానికై వినిపిస్తున్నాయి అని మనోడు భయపడుతూ అడుగుతూ ఉంటుంది.
ఏంటి బాలిక, ఏంటి ఆ దుష్ట బాలిక మరలా ఏ దుష్ట పన్నాగం పడుతుందిగా చితకుతాగాని దాని పని అదే కదా గుప్తా గారు. గో అంటూ మనోహర ఆంటీ అని చెప్పి బుజ్జమ్మ ఆల్ ది బెస్ట్ అని చెప్పి బుజ్జం అంటూ ఉంటుంది. ఇంకా మనోహర భయపడిపోతూ ఉంటుంది. ఇంకా అలా చూస్తుంది, ప్రాబ్లం ఏం లేదని బుజ్జం అడుగుతూ ఉంటుంది. మళ్ళీ మనం బయటపోతే ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది.